దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, సహాయం చేస్తాడు. మీ కన్నీటిని నాట్యంగా చేసే ప్రభువు మీ పక్షంగా ఉండగా దిగులెందుకు? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 2వ వచనంలో 2 లైన్లు నేను చదువుతాను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ఆసాపు అంటున్నటువంటి మాట, నా అడుగులు జారటానికి సిద్ధపడ్డాయి, నా పాదములు జారుటకు కొంచెమే తప్పిపోయింది, జారటానికి సిద్ధమైపోయింది. నేను జారి పడిపోయేవాడినే, నేను జారి కింద పడేవాడినే, నేను దేవునికి దూరం అయిపోయేవాడిని, నేను దేవుని సన్నిధిని పోగొట్టుకునేవాడిని, నా భక్తి జీవితంలో నేను పతనమయ్యేవాడిని, పడిపోవటానికి అంచుల్లాగా వచ్చాను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పింది. కొంచెంలో ఏదో త్రుటిలో తప్పిన ప్రమాదం అంటాం కదా, కొంచెంలో తప్పిపోయింది, లేకపోతే నేను పడిపోయేవాడిని. నా అడుగులు జారటానికి సిద్ధమైపోయింది. నా జీవితం ఎంతో నేను నష్టపోయేవాడిని, దేవుని సన్నిధికి దూరం అయిపోయేవాడిని అని ఆసాపు అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నా, నీవు కూడా దేవునికి దూరం అవటానికి సిద్ధంగా ఉన్నావా? నీ అడుగులు జారి పడిపోవటానికి సిద్ధమైనయా? తొట్టిల్లి పడిపోయే పరిస్థితి కలుగుతూ ఉందా? ఇక దేవునికి దూరం అయిపోవటం, మందిరానికి దూరం అవటం, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోవటం, దైవజనుడికి, దేవునికి, మందిరానికి, భక్తి జీవితానికి దూరమై పడిపోయి పతనం అవటానికి సిద్ధపడ్డావా? నీ అడుగులు జారి పడిపోవటానికి కొంచెమే తప్పాయా? అంటే అంత దగ్గరలో ఉన్నాయా? అసలు ఇంతకీ ఒక మనిషి దేవునికి దూరం అవటానికి గల కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మనం చదివినటువంటి ఆసాపు కీర్తన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అసలు ఆసాపు ఎందుకు పడిపోబోయాడు? ఆయన పాదాలు జారుటకు కొంచెమే ఎందుకు తప్పాయి? ఎందుకు పడిపోయేంత పరిస్థితి వచ్చిందయ్యా అంటే ఆసాపుకి ఒకటి కనపడింది. ఏంటో తెలుసా? భక్తిహీనుల క్షేమము ఆయన కంటపడిందట. అదే 2వ వచనం 3వ లైన్లో అంటాడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు. చూసారా? భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను. భక్తిహీనుల క్షేమం నా కంటపడింది. వారు గర్విస్తున్నారు, ధన సమృద్ధి చేసుకుంటున్నారు, మరణమందు వారికి పెద్ద యాతనలేమీ లేవు, వారు పుష్టిగా ఉన్నారు, వారి ఆరోగ్యంగా వారు ఉన్నారు, కావలసినంత డబ్బు ఉంది, బలం ఉంది, మరణమందు కూడా వారికి పెద్ద యాతనలేమి కనపడతలా. వారు చాలా స్థిరపడ్డారు, క్షేమంగా ఉన్నారు. కానీ వాళ్ళు చూస్తే భక్తిహీనులు, భక్తి లేదు, కానీ బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి, మంచి తిండి తింటున్నారు, మంచి బట్టలు కట్టుకుంటున్నారు, అబ్బో అసలు విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారు. వారు ఎవరై అంటే భక్తిహీనులు. అది నా కంటపడింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత దేవుని సన్నిధి గడుపుతున్నాను, ప్రభువు బిడ్డగా నేనున్నాను, కానీ నాకేమో చాలా కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, మంచి భోజనం లేదు, మంచి వసతి లేదు, వాతావరణం లేదు, నా పిల్లలకు కూడా నేను చూసుకోలేకపోతున్నాను సరైన వాతావరణాన్ని. మరి వారు చూస్తేనేమో భక్తిహీనులు, కానీ బ్రహ్మాండంగా ఉన్నారు. నేను ఈ భక్తి చేయటం వ్యర్థమేగా? ఇక ఈ భక్తి చేసినందువల్ల నాకు కలిగేది ఏముంది? ఇంకా నేను ఇంత నమ్మకంగా, ఇంత యథార్థంగా ఉండి
ఏమీ లేనివాడిగా నేను ఉంటున్నాను. పాపంలో జీవించి భక్తిహీనతలో బ్రతికేవాడు బ్రహ్మాండంగా ఉంటున్నాడు. ఇక అనవసరంగా నేను ఇంత భక్తి చేయటం అనవసరం. నేను కూడా లోకంలో కలిసిపోయి, నేను కూడా భక్తిహీనంగా ఉండి ఏదో ఒక రకంగా బ్రతికేస్తే పోయిద్ది, దేవునికి దూరం అయితే బాగుండు అన్న ఆలోచన ఆసాపుకి కలిగింది. ఈ 73వ కీర్తన అంతా మీరు చదువుకోండి, ఇవే మీకు కనపడతాయి. వాస్తవంగా మనం చదివిన 2వ వచనం నుంచండి 12వ వచనం వరకు ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ ఉన్నాయి. మీరు తర్వాత చూసుకోండి. భక్తిహీనులు ఎంత క్షేమంగా ఉన్నారో రాసింది అన్నమాట. అక్కడ చూసుకోండి. ప్రియబిడ్డ, నిజంగా ఈ రోజున నువ్వు కూడా జారి పడిపోవటానికి, నువ్వు కూడా దేవునికి దూరం అయిపోవటానికి ఇదే కారణమా? ప్రార్థనకు రానివారే బాగున్నారుగా, ప్రభువు లేనివారే బాగున్నారుగా. వారు కావలసినటువంటి చెడు చేసుకుంటున్నారు, అక్రమంగా పోతున్నారు, అన్యాయంగా పోతున్నారు, వడ్డీ సొమ్ము తెచ్చుకుంటున్నారు, లంచాలు తెచ్చుకుంటున్నారు, క్రమం లేదు, పాపంలో చెడులో ఉన్నారు. అయినా కూడా వారు బ్రహ్మాండంగా ఉన్నారు. నేనేమో నీతి మారు మనసు అంటూ ఇలా జీవిస్తున్నాను, అనవసరం. ఇక నేను కూడా లోకంలో కలిసిపోతే బాగుండు, నేను కూడా ఏదో ఒక అక్రమమైన సంపాదనలోకి వెళ్ళి బ్రహ్మాండంగా బ్రతికితే బాగుండు అనుకుంటున్నావు బిడ్డ. అదే కాలు జారి పడిపోవటానికి సిద్ధం అవటం అంటే అదే. ఎంత తప్పు ఆలోచన అండి ఇది! దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన కాదు సుమా, ఇది దేవుని వాక్యానుసారమైన జీవితం అస్సలు కాదు. ప్రియబిడ్డ, వాస్తవంగా ఈ 73వ కీర్తనలో నుంచి ఒక్క మాట చెప్పనా? ఎందుకు భక్తిహీనులకు అంత క్షేమం కలిగిందని ఆసాపు ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో దాన్ని కనిపెట్టాడు. పడిపోక ముందే పడటానికి సిద్ధమైనటువంటి వాతావరణంలోనే కనిపెట్టాడు దేవుని దగ్గరికి వెళ్ళి. అప్పుడు దేవుడు ఆ దైవజనుడికి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? 18వ వచనం నుంచి చూస్తే, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. చూసారా, భక్తిహీనులు ఏమవుతున్నారట? క్షణమాత్రంలోనే పడిపోతున్నారట, కడముట్ట నశిస్తున్నారట, కాలు జారే చోటున వాళ్ళు ఉన్నారట. ఏమండి, భక్తిహీనులు ప్రస్తుతానికి బాగున్నట్టు కనపడినా వారు పడిపోయి పతనమయ్యేటటువంటి స్థితిలో ఉన్నారు అని ఆసాపుకి దేవుడు బయలుపరిచాడు. అప్పుడు ఆసాపు జారి పడిపోయే వాతావరణాన్ని పడకుండా మరలా తిరిగి దేవునిలో నిలబడ్డాడు. ప్రభువా, నాకు అర్థం కాలేదు, వారు బాగున్నారు, శుభ్రంగా ధన సమృద్ధి చేసుకొని బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఉన్నారు అనుకున్నాను, కానీ వారు క్షణమాత్రంలో పడిపోయి కాలు జారిపోయేటటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. నేనైతే నీ దగ్గర క్షేమంగా ఉన్నాను, ఈ లోకంలో ఏముంటే ఏమి లేకపోతే ఏమైంది, నీవుంటే చాలు కదా అన్న ప్రార్థనలోనికి, అనుభవంలోనికి ఆసాపు వచ్చేశాడు. అందుకే ఆయన 25వ వచనంలో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఆ స్థాయికి రాగలిగాడు. ఎందుకంటే వారు పడిపోయే స్థితిలో ఉన్నారు, నేను స్థిరంగా నిలబడ్డాను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. 24వ వచనంలో కూడా ఆ మాట అన్నాడు, 23, 24, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. నీ ఆలోచనతో నడిపిస్తావు, నేను నీ దగ్గరే ఉన్నాను, తర్వాత మహిమలో చేర్చుకుంటావు. నాకు ఇంత గొప్ప ధన్యత ఉంది, నా చెయ్యి నువ్వు పట్టుకున్నావు, నేను పడను. ఈ లోకంలో నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నేను పడను, ఎందుకంటే నన్ను నువ్వు పట్టుకున్నావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే స్థితికి ఆసాపు రాగలిగాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి దూరం అవ్వద్దు, పడిపోవద్దు, లోకంలో పడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. భక్తిహీనుల క్షేమం ఎంతవరకు? నువ్వు భక్తిగా ఉండు, ఇక్కడ కూడా ప్రభువు నీకు తోడుగా ఉండి నిన్ను దీవిస్తాడు, నిత్య జీవాన్ని కూడా ప్రభు ఇస్తాడు. ఆయన తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అనుకునే స్థాయికి నువ్వు రావాలి.
అప్పుడు నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుందో నువ్వే చూద్దు కానీ. అట్టి కృపా దీవెన సమృద్ధిగా దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన చక్కని వాక్యం మీ బిడ్డల జీవితానికి దీవెనకరంగా మార్చండి. ఆసాపు పడిపోవటానికి సిద్ధమయ్యాడు, కానీ మీ కృపతో నిలబెట్టారు. ఎన్నోసార్లు మేము తొట్టిల్లటానికి, పడిపోవటానికి లోక పద్ధతులు, పరిస్థితులు కారణం అవుతాయి. కానీ లోకము నశించిపోయేదని, భక్తిహీనుడికి క్షేమము లేదని, మీ దగ్గర ఉన్నప్పుడు మీరు మమ్మల్ని పట్టుకొని మీ ఆలోచనతో నడిపించి మహిమలో చేర్చుకుంటారని, మీరు తప్ప మాకింకేమీ లోకంలో అక్కర్లేదనే స్థాయికి మమ్మల్ని తీసుకురండి అయ్యా. ఈ విషయాలన్నీ మాకు దీవెనకరంగా చేయండి. ఉదయకాలమే ఈ మాటలు విన్న మీ బిడ్డలను స్థిరపరిచి బలపరచండి. వాక్య దీవెనలతో నిలబెట్టండి, కృప చూపండి, తోడుగుండండి, సాయపడండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నిలబెట్టి స్థిరపరచును గాక. ఆమేన్. కలుసుకుందాం.